వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు మీకోసము 2 వెరైటీస్ తాళి తీసుకొచ్చేసాను. ఒకటైతే టమాటా పప్పు, అలాగే పల్లీ పొడి, ఆకుకూర చపాతి విత్ రైస్ అండి. ఇలాగైతే మేము ప్రిపేర్ చేసుకున్నాము. అయితే టమాటా పప్పు లింక్ అయితే మన ఛానల్లో ఉంది, విజిట్ చేయండి. 1/4 కేజీ కందిపప్పు తీసుకుంటున్నాను, 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను, 3 పెద్ద సైజు టమాటాలు, నిమ్మకాయ సైజంత చింతపండు, ఇవన్నీ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 బై 1 వేసేసుకోనండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని హ్యాపీగా చేసేసుకోనండి. ఎందుకంటే నేను 2 వెరైటీస్ చూపిస్తున్నాను కదా, అందుకని క్లియర్గా చెప్పలేకపోతున్నాను. మీరు హ్యాపీగా చూడాలి అంటే మన ఛానల్ని విజిట్ చేసి టమాటా పప్పు ఎలా చేసుకోవాలో హ్యాపీగా చూసేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా టేస్టీగా మీకు నచ్చిన విధంగా నేను చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. అయితే ఇలాగ నా పద్ధతిలో కానీ ట్రై చేయండి. అయితే ఈరోజు మా పిల్లలది ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నారండి. అందుకని పిల్లలు ఒక ఆమె నాన్ వెజ్ అడిగింది, ఇంకొక ఆమె ఇలాగ వెజ్ తీసుకెళ్ళింది. పెద్ద ఆమెకి అయితే వెజ్ కట్టించేసాను, చిన్న ఆమెకి అయితే ఇలాగ నాన్ వెజ్తో ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. టమాటా పప్పు పల్లీ పొడి మంచి కాంబినేషన్ అండి. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం వాళ్ళకి చాలా ఇష్టం కదా. ఇలాగ ఇంకొక తాళి ప్రిపేర్ దీని కాంబినేషను వైట్ రైస్, అలాగే కర్డ్ పంపించానండి ఒక ఆమెకి. చాలా ఈజీ చిల్లీ చికెన్ అయితే నిజంగా ఫ్రెండ్స్. ఎప్పుడు మసాలా కాకుండా ఇలాగా పప్పు కాంబినేషన్కి ఇలాగ చేసి పెట్టుకుంటే మంచి కాంబినేషను. పప్పు లేకపోయినా సరే ఉట్టి చిల్లీ చికెన్తో ప్లేట్లు తినేస్తారండి, పిల్లలు కానీ పెద్దలు కానీ, అంత బాగుంటుంది. అయితే ఒకవేళ చిల్లీ చికెన్ మీరు చూడాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి. హ్యాపీగా మీకు నచ్చిన వంటను చేసేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఫ్రెండ్స్.